హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో నేను యూజ్ చేసే గ్లూ వచ్చేసి చాలామంది అడిగారు కదా, సో ఇదే గ్లూ అండి నేను యూజ్ చేసేది. సో ఫస్టే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్లాక్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి మీకు మగ్గం వర్క్ జడ చూపిస్తున్నానండి. ఇప్పుడు నార్మల్గా మనం మ్యారేజెస్లో ఫ్లవర్స్తో వేస్తుంటాం కదా జడలు అనేవి, కానీ ఇది మగ్గం వర్క్ జడ వేయించుకుంటే ఇది మనకు చాలా టైమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఒక్కసారి కొనుక్కున్నా కూడా ఉండిపోతుంది. కానీ ఇప్పుడైతే మగ్గం వర్క్ వచ్చేసి ఈ జడలు వచ్చేసి 2500 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నాను. సో దాన్ని ఈజీ మెథడ్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఒక బ్లాక్ క్లాత్ తీసుకున్నాము. ఆ క్లాత్కి మనం ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ బ్లాక్ అయితే అన్నీ మీదికి సెట్ అవుతుంది కాబట్టి నేను బ్లాక్ చూపిస్తున్నాను. స్టోన్ చైన్ పెట్టేసి దాని తర్వాత బాల్ చైన్, అండ్ బాల్ చైన్తో మనం ఫస్ట్ ఒక బేస్ లైన్ మధ్యలో ఒక బేస్ అనేది చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇలాగ తీగల్లాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు నచ్చిన ప్యాటర్న్ మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఫస్ట్ సింపుల్ మెథడ్ అనేది చూపిస్తున్నాను. దీని తర్వాత అయితే నేను చాలా ఇలాంటి మగ్గం వర్క్ జడలు అనేవి మీకు చూపిస్తాను. సో సింపుల్ వే మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఇది వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. అండ్ దాని తర్వాత తీగలకి స్టోన్ చైన్ పెట్టేసి ఇలాంటి బేసెస్ ఉన్నాయి కదా మనకు లీఫ్ షేప్లో, ఆ బేసెస్ని ఇలాగ పెట్టేసి మనకు నచ్చిన కలర్స్ని మనము ఫిల్ చేసుకోవాలి కుందన్స్ పెట్టేసి. సో ఇది ఎవరైనా చిన్నపిల్లలైనా చేసుకోవచ్చండి ఈజీగా. సో దీనికోసం మీరు థౌజండ్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేయకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, సో ఇలాగ నేనైతే దీనికి పింక్ అండ్ గ్రీన్ యూజ్ చేశాను. ఎందుకంటే మనకు పింక్ అండ్ గ్రీన్ మ్యారేజెస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి, ఇది బ్లాక్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి నేను పింక్ అండ్ గ్రీన్ యూజ్ చేశాను. మీరు మీ శారీకి ఏది మ్యాచ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అనేవి వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి మనం హైలైట్ చేసుకోవడం కోసం ఇంకొక డ్రాప్ షేప్లో బేస్ పెట్టుకొని మధ్యలో గోల్డ్ అండ్ ఎల్లో పెట్టుకుంటున్నాము. సో ఇప్పుడు మనం కంప్లీట్గా సేమ్ ఇదే ప్యాటర్న్లో మొత్తము మనకి ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ అనేది మనము చేసుకుంటూ రావాలి బ్లాక్ క్లాత్ మీద.
కదా. ఇప్పుడైతే నేను మీకు ఫ్రేమ్కి పెట్టి చూపిస్తున్నాను కదా. ఒక పెద్ద 18 ఇంచ్ ఫ్రేమ్కి వచ్చేసి మనకు 2 టైమ్స్ 18 ఇంచ్ ఫ్రేమ్ పెట్టుకుంటే మనకు మొత్తం జడ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ సారి అయితే మనం ఇలాగ పెట్టుకొని నెక్స్ట్ సారికి వచ్చేసి నేను ఫ్రేమ్ అనేది పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఇలాగ పెట్టుకుంటూ రావాలి మనము. నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చేసి మనము కిందికి వచ్చేసినాం కదా. ఇప్పుడు కిందికి వచ్చేటప్పుడు మనము 3 లేయర్స్ పెట్టుకున్నాం కదా పైన. ఇప్పుడైతే మనం కిందికి వచ్చేసరికి 2 లేయర్సే పెట్టుకోవాలి బేసెస్ ఇవి రింగ్స్ అనేవి. ఎందుకంటే మన మగ్గం వర్క్ జడ వచ్చేసి పైనుంచి కిందికి వచ్చేసరికి కొంచెం సన్నగా అవ్వాలి కాబట్టి మనము ఇక్కడ బేసెస్ అనేవి 2 లీవ్సే పెట్టుకుంటున్నాము. సో మన మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఎలా మొత్తంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ పక్క ఆ పక్కకు వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. దాన్ని వచ్చేసి మనము మిషన్తో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే మనం గ్లూతో అయినా స్టిక్ చేసుకోవచ్చు. మనం ఈ గ్లూ వచ్చేసి హెవీ గ్లూ అండి. ఇది ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిక్ చేస్తే అస్సలు కూడిపోదు. సో నేనైతే గ్లూతోనే మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే మీరు కుట్టుకోవడమైనా చేయొచ్చు, టాకాలైనా వేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వేయండి. సో ఈ గ్లూ అయితే మనకు వాష్ చేసినా ఊడిపోదండి. సో ఇలాగ 2 సైడ్స్లో మనం పెట్టేసి మన జడని అయితే మొత్తానికి ఇలా బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకున్నాక ఈ జడని మనం కట్టుకోవడానికి మనకు థ్రెడ్స్ అనేవి కావాలి కదా. సో ఇలాంటి థ్రెడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో తీసుకొని మనము మిషన్ థ్రెడ్తో సూది దారం తీసుకొని మిషన్ థ్రెడ్తో ఇలాగ టాకాలు అనేవి వేసుకోవాలి. సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనము ఇలాగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం మగ్గం వర్క్ జడకు పెట్టి ఇలాగా కట్టడానికి ఉంటుంది కదా, మనకు సేమ్ మామూలు అట్ట జడకు వచ్చినట్టు. సో అలాగా మనం కట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఓవరాల్ లుక్ మనము జడ పెట్టుకున్నాక ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో నేను వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సో మనం ఇలాగ మగ్గం వర్క్ జడ పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. సో మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి ఇంత అమౌంట్ పెట్టి మనం తీసుకుంటే మనకు చాలా బాధ వేస్తుంది కదా. సో మనం ఇలాంటి ఒక జడ చేసి పెట్టుకుంటే మనము ఈజీగా దీన్ని చాలాసార్లు వాడచ్చు. అండ్ మీకు అవసరం లేకపోతే మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు వాడుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో మీకు తక్కువ అమౌంట్లో ఇంత మంచి వర్క్ నేను చూపించినందుకు మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఎక్కువ మనీ అనేది వేస్ట్ చేయకుండా ఇలాగా మనీని ఇన్వెస్ట్ చేసుకొని కొంచెం మనీలోనే మీకు ఈ మగ్గం వర్క్ జడ అనేది వస్తుంది కదా. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ మీకు ఈ జడ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు కంపల్సరీగా దీనికి టాకాలు అనేవి వేసుకోండి మనం స్టిక్కింగ్ ప్రాసెస్ అంతా అయిపోయినాక.